అండ్ మొన్నటి వరకు శివాజీ గారు చేసిన కామెంట్స్ పైన ఇష్యూ మామూలుగా జరగలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా బీభత్సం జరిగింది. అయితే ఈ ఇష్యూ మీద చాలా మంది బాగా స్పందించారు. వాళ్ళు యూట్యూబర్‌లో అవని, సెలబ్రిటీలో అవని, నార్మల్ పీపుల్ అవని చాలా మంది చాలా బాగా స్పందించారు. మంచి విషయం ఇది కూడా. స్పందించాలి ఇలాంటి విషయాలకి. న్యూస్ ఛానెల్‌లో కూడా డిబేట్స్ చాలా బాగా జరిగింది. కానీ ఇక్కడ వెరైటీ ఏంటంటే డిబేట్స్ అంటే ఇరు వర్గాల వాళ్ళు కూర్చొని ఇరు వర్గాల వాదనలు వినాలి. కానీ డిబేట్స్ అంటారు. కానీ ఒక వర్గం వాళ్ళే కూర్చొని మాకే మెజారిటీ ఉంది, మేము చెప్పిందే కరెక్ట్ అంటే దాన్ని డిబేట్ అంటారు. దండయాత్ర అంటారు. అంతెందుకు మనం కోర్టునే తీసుకుందాం. కోర్టులో 2 వైపుల వాదనలు వినేగా న్యాయమూర్తి అయినా తీర్పిచ్చేది. మనకు ఓటు హక్కు ఉందెందుకు? ఇరు వర్గాల వాదనలు తెలుసుకోవడానికేగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇరు వర్గాల వాళ్ళు కూర్చొని డిబేట్‌లో మాట్లాడాలి. కరాటి కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు ఈ విషయం మీద. చాలా మంచి విషయాలు మాట్లాడారు. నిజం చెప్పాలంటే అందరి మీద ఆవిడే చాలా బాగా మాట్లాడారు. అయితే కరాటి కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాల మీద నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి క్లారిఫై చేస్తారేమో ఓ టీచర్‌లా భావిస్తున్నాను నేను ఆవిడని. ఓ టీచర్‌లా భావించి నేను అడుగుతున్నాను. ఆవిడ కూడా నన్ను ఒక స్టూడెంట్‌లా భావించి నాకున్న డౌట్స్ క్లారిఫై చేస్తారేమో అని ఆశిస్తున్నాను. ఆవిడే కాదు శివాజీ గారు కూడా అన్నారు. ఏదైనా ఉంటే ఎదురు బెదురు కూర్చొని మాట్లాడదామని. సరే సార్ ఇటువైపుల తరపు నుంచి మాట్లాడడానికి నేను రెడీ. నేను ఇక్కడ వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను అనడం కన్నా నిజాలు మాట్లాడదాం అనుకుంటున్నాను అని చెప్పడం కరెక్ట్ ఏమో అని నా ఉద్దేశం. అందుకే నిజాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. అటువైపుల తరపు నుంచి మాట్లాడడానికి మీరు రెడీయా? ఇటువైపుల తరపున సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా అంటే మళ్ళీ మీరు అన్వేష్ గారు పేరు తెస్తారేమో అని నేను అస్సలు సపోర్ట్ చేయను. ఎందుకంటే ఆడు ఉల్ఫాగాడని నాకు ఎప్పుడో తెలుసు. మీరు ఇప్పుడే మేలుకున్నారు. ఆడు ఉల్ఫాగాడని తెలుసుకోవడానికి నేను ఎప్పుడో మేలుకున్నాడు పెద్ద ఉల్ఫాగాడని. అని ఉల్ఫాగాడని ఎందుకన్నాను అనేది మీకు పెద్ద లాంగ్ వీడియో చేసి పెడతాను. దాంట్లో చూద్దరు కానీ. నేను ఇక్కడ సపోర్ట్ చేస్తా అనేది వాళ్ళకి నచ్చినట్టు డ్రెస్ చేసుకుందాం అనుకునే ఆడవాళ్ళకి. అంతేగాని అన్వేష్ గారు లాంటి వాళ్ళకి కాదు. అలాంటి నా కొడుకుకి అసలు నేను సపోర్ట్ చేయను. ఓకేనా? న్యూస్ ఛానల్ డిబేట్స్‌లో కూర్చొని మాట్లాడదామా? లేకపోతే ఫేస్ క్యామ్ ద్వారా యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ చేద్దామా? అనేది మీరే చెప్పండి. ఏదైనా పర్వాలేదు నాకు. శివాజీ గారు, కరాటి కళ్యాణి గారే కాదు. సెలబ్రిటీలైనా, యూట్యూబర్‌లైనా, నార్మల్ పీపుల్ అయినా ఎవరినైనా సరే నేను గురువుగానే భావిస్తా. మిమ్మల్ని ఒక టీచర్‌గానే భావిస్తా. ఎందుకంటే మీరు చాలా బాగా మాట్లాడారు. చాలా బాగా స్పందించారు ఈ విషయం మీద. అందుకే మిమ్మల్ని ఒక టీచర్‌లా భావించి నాకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాను. మీరు కూడా నన్ను ఒక స్టూడెంట్‌లా భావించి నాకున్న డౌట్స్ క్లారిఫై చేస్తారేమో అని ఆశిస్తున్నాను. ఈ ఇష్యూ మొన్నే అయిపోయిందిగా ఇంకెందుకు సాగదీస్తున్నాం అంటారా? కొన్ని విషయాలు జీవితాంతం మాట్లాడుకోవచ్చు. జీవితంలో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. అలాంటి వాటికి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇలాంటి విషయాలకి రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే ఆ రోజు స్టేజ్ మీద శివాజీ గారు మాట్లాడుండకూడదు. కానీ ఎందుకు మాట్లాడారు? జనం తెలుసుకుంటారని మాట్లాడారు. ఇది కూడా అంతే. ఒకవేళ జనం తెలుసుకుని వాళ్ళలో మార్పు కలిగి మీరు చెప్పినట్టే సాంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకొని డ్రెస్సులు వేసుకోవచ్చేమో. హ్మ్. అది. మీరు పర్మిషన్ ఇచ్చి మీరు ఓకే అంటే నాకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుంటా. అహా! లేదు నీ డౌట్స్ మేము క్లారిఫై చేయలేం అంటే వదిలేయండి. ఓకేనా? అది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.